జన్మదిన శుభాకాంక్షలు. విద్యావేత్తగా, ఆరోగ్య బాంధవుడిగా, నెల్లూరు సిటీ అభివృద్ధి ప్రదాతగా పనిచేస్తున్న మా ప్రీతమ నాయకులు, మా శ్రేయోభిలాషి, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు తాలూరి శశికుమార్, 5, 6వ డివిజన్ల తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్, నెల్లూరు సిటీ. కూలి గంగాధర్, 5వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, నెల్లూరు సిటీ. చెప్పిన మాట ప్రకారం 168 అభివృద్ధి పనులను 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 24వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో కూటమి నాయకులతో కలిసి కోటంరెడ్డి పరిశీలించారు. పనుల్లో ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్దేశించిన సమయం లోపలే పనులు పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తేవాలని అధికారుల్ని ఆయన ఆదేశించారు. అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఎప్పటికప్పుడు ప్రతి వారం అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి 168 అభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకుంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 24వ డివిజన్లోని అభివృద్ధి పనులకు 9,76,00,000 రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. 60 రోజుల లోపల, జూలై 15 లోపల ఈ 168 పనులు కూడా 17 కోట్ల రూపాయలతో మొదలుపెట్టిన పనులు పూర్తి చేస్తామని మీ ద్వారా ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా నిత్యం ఎక్కడికక్కడ వర్కులు జరిగే డివిజన్ల ఏరియాల్లో అటు కూటమి నాయకులు గాని, స్థానికంగా ఉన్న ప్రజలు, అదేవిధంగా శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు నిత్యం కూడా ఆయా శాఖల అధికారులతో, అదేవిధంగా ఆ పనులు చేసే కాంట్రాక్టర్లతో నిత్యం కూడా పర్యవేక్షిస్తున్నారు, వారితో సమీక్ష చేస్తున్నారు. ఆ డివిజన్ లో జరిగే వర్కులు నాణ్యతా ప్రమాణాలతో జరుగుతున్నాయా, అనుకున్న టయానికి జరుగుతున్నాయా అని మరలా ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి కూడా మేము కూడా స్థానికంగా ఉన్న నాయకులు, ప్రజలతో కలిసి ప్రతినిత్యం కూడా ఏదో ఒక డివిజన్ లో పర్యటిస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఒక మాట చెప్తే ఆ మాట నిలబెట్టుకుంటున్నాం. నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి ప్రతి నిత్యం కూడా పర్యవేక్షిస్తున్నాం. దానిలో భాగంగా ఈ రోజుకి ఈ 168 వర్కులు మనం శంకుస్థాపన చేసి 30 రోజులైంది. ఈ 30 రోజుల్లో దాదాపు 80 పనులు పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. 168 వర్కుల్లో ఈ 30 రోజుల్లో 80 పనులు పూర్తయినాయి. అదేవిధంగా 69 పనులు అండర్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి, అంటే పనులు జరుగుతున్నాయి. ఇంకా 19 పనులు మొదలు పెట్టాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు జూలై 15 ఏదైతే 60 రోజులు అనుకున్నాం దాని లోపలే పూర్తి చేసి, ఎందుకంటే జూలై 15 మనం ప్రారంభోత్సవం చేయాలంటే ఏదైతే బ్యాలెన్స్ 19 వర్కులు స్టార్ట్ చేయాలో అవి కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. జూలై 1వ తారీఖుకి పూర్తిగా పనులన్నీ కూడా పూర్తి చేసి ఆ క్యూరింగ్ పీరియడ్ 15 days తీసుకొని జూలై 15లో మనం ప్రారంభోత్సవం చేయాల్సి ఉంది. కాబట్టి అధికారులకు కూడా సూచన చేశాం, ఈ 15 రోజుల లోపల ఆ 19 పనులు కూడా మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని కూడా అధికారులకి నిన్నటి రోజున శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే మాట ఇచ్చామో 60 రోజుల్లో పూర్తి చేస్తామని, జూలై 15వ తారీఖులో తప్పకుండా పూర్తి చేసి ఏదైతే పనులు జరుగుతున్నాయో నాణ్యత ప్రమాణాలతో పూర్తిగా ప్రజలకు అందిస్తామని మీ ద్వారా తెలియజేస్తూ, జన్మదిన శుభాకాంక్షలు. సింహపురి ప్రగతి మార్గదర్శి, జనహితమే అభిమతమైన సౌమ్యులు, మన నెల్లూరు అభివృద్ధి ప్రదాత, నెల్లూరు జిల్లా కోహినూరు వజ్రం, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. షేక్ జమీర్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్. షేక్ జహీర్, 53, 54వ డివిజన్ల తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్, మాజీ కార్పొరేటర్.